గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన వడోదరాలో రోడ్ షో కొనసాగుతోంది. 2 రోజుల పాటు గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన తాలూకు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. గుజరాత్లోని ప్రధాని మోదీ పర్యటనకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. వడోదరాలో ఆయన రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. సో మొన్న పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం, దానికి సంబంధించిన ప్రశంసలు ప్రస్తుతం భారత పతాకాన్ని ఊపుతూ అందరూ కూడా ప్రధాని మోదీకి పూలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకి వడోదరా నుంచి అందుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో తాలూకు విజువల్స్ మనకి లైవ్లో వస్తున్నాయి. ఆయన 2 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తూ ఉన్నారు. దాదాపు 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ను ఆయన ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన గుజరాత్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం వడోదరాలో రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. విజువల్స్లోనే చూడొచ్చు మనం భారత పతాకాన్ని ఊపుతూ ఆయన పాకిస్తాన్పై తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం, మిలిటరీ యాక్షన్కి సంబంధించి ఆయనకు ధన్యవాదాలు పలుకుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ యువకులు అంతా కూడా ఇండియన్ ఫ్లాగ్స్తో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. గుజరాత్ వడోదరాలోని రోడ్ షో నుంచి అందుతున్న లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని మోదీకు అందరూ కూడా అభివాదం చేస్తున్నారు. వారి బంగ్లాలపై నుంచి కూడా మహిళలు ఆయనకి అభివాదం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తిరిగి నరేంద్ర మోదీ అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగుతూ ఉన్నారు. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ పైన. 2 రోజుల గుజరాత్ పర్యటనలో ఆయన దాదాపు 80,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గుజరాత్ వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం వడోదరాలో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు జాతీయ పతాకాలతో ప్రధాని నరేంద్ర మోదీకు అభివాదం తెలుపుతున్నారు. ఆయనకి పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ వడోదరాలో చేస్తున్న రోడ్ షో తాలూకు విజువల్స్ మనకి సాక్షి స్క్రీన్పై కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న పహల్గామ్ ఘటన తర్వాత భారత్ తీసుకున్న కఠినమైన చర్యలు, పాకిస్తాన్ ఎయిర్ బేస్లని ధ్వంసం చేసిన మిలిటరీ యాక్షన్కి సంబంధించి భారత పతాకాలతో అక్కడ వడోదరా పౌరులు ప్రధాని నరేంద్ర మోదీకి పూలతో స్వాగతం పలుకుతున్నారు. జాతీయ పతాకాలతో అభివాదం చేస్తూ ఉన్నారు. ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చూపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కేవలం మిలిటరీ పరంగా కాదు, దౌత్య పరంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ తమ డెలిగేట్స్ను వివిధ దేశాలకు పంపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కూడా శశి థరూర్
ని కూడా అపాయింట్ చేసిన విషయం మనకి తెలిసిందే. వాళ్ళందరూ కూడా భారత్ పాకిస్తాన్పై తీసుకున్న చర్యలు ఏ విధంగా న్యాయబద్ధమైనవో, అలాగే పాకిస్తాన్ తమ టెర్రరిస్టులను ఏ రకంగా ప్రోత్సహిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందో వివరించడానికి దౌత్యపరంగా ఓవైపు, అలాగే పహల్గామ్ దాడి తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పే యోచనలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా చేసిన స్ట్రైక్స్, వీటన్నిటికీ సంబంధించి ప్రజల నుంచి స్పందన ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో తాలూకు విజువల్స్ మనకి సాక్షి స్క్రీన్పై కనిపిస్తున్నాయి.